హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మంచు వివాదం మరోసారి అసలు తెలంగాణ అయిపోయింది కదా, ఇప్పుడు ఏపీలో మొదలైంది సార్. ఎంబీయూ యూనివర్సిటీ దగ్గర నిన్న మనోజ్ వెళ్ళడం, అక్కడ వాళ్ళు పోలీసులు లోపలికి రానివ్వకపోవడం, మనోజ్ అక్కడే గందరగోళం చేయడం, మొత్తం ఇవన్నీ కూడా చూస్తాం. ఆ విజువల్స్ కూడా వైరల్ అయిపోతున్నాయి. అయితే తర్వాత మోహన్ బాబు గారు మనోజ్ పైన కేసు కూడా పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఈ మంచు వివాదం మరోసారి తెరపైకి రావడం మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఆల్రెడీ మంచు ఫ్యామిలీలో మంటలు ఇలాంటి టైటిల్స్తో మనకి న్యూస్ వస్తుంది. ఆల్రెడీ మనం ఇక్కడ లాస్ట్ మంత్ అంతా కూడా ఇక్కడ గొడవలు చూసాం హైదరాబాద్లో. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయింది. సో నిన్న కూడా నేను చెప్పాను దీని మీద. అయితే నేను చెప్పిన తర్వాత ఇంకొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి అక్కడ. వాటి గురించి మాట్లాడుకుందాం. బ్రీఫ్గా ఏంటంటే, ఈ సంక్రాంతి సందర్భంగా మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కూడా అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటుంది. ఒకప్పుడు అది శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్స్గా ఉండేవి. దాన్ని మోహన్ బాబు యూనివర్సిటీగా తర్వాత మార్చారు. దానికి ఇప్పుడు ఆయనే ఛాన్సలర్. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే, మోహన్ బాబు మామూలుగా ఎవరి ఫెస్టివల్ని అక్కడ గ్రాండ్గా జరుపుతుంటాడు. అలాగే ఈ సంక్రాంతి కూడా మోహన్ బాబు, విష్ణు ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి జరిపారు. ఈ కాంటెక్స్లో ముందుగానే ప్లాన్ చేసుకున్న మనోజ్ కూడా రేణిగుంట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, అతనికి ఏంటంటే రంగంపేట, ఈ కాలేజెస్ యూనివర్సిటీ ఉన్న ఏరియా రంగంపేట, తిరుపతి టు బాకరపేట లేదా పీలేరు ఆ రూట్లో ఉంటుందన్నమాట. సో అక్కడ ఈ ఇన్స్టిట్యూట్స్ అంతా చాలా పెద్ద ఎత్తున గ్రాండ్గా ఉంటాయి దీంట్లో. సో అక్కడ తనకి రంగంపేటలో చాలామంది మిత్రులు ఉన్నారు. ఇతని ఫ్యాన్స్ కూడా తిరుపతిలో బలంగానే ఉన్నారు. ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో కానీ, శ్రీ విద్యానికేతన్ కాలేజెస్లో కానీ కొన్ని విద్యార్థి సంఘాలు ఇతనికి సపోర్టు. అట్లాగే కొంతమంది పేరెంట్స్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇతనికి సపోర్ట్. ఎందుకంటే గతంలో ఆ యూనివర్సిటీలో కావచ్చు, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో జరిగే అక్రమాలు, అన్యాయాల గురించి మంచు మనోజ్ గట్టిగా నిలబడ్డాడు. ముఖ్యంగా హాస్టల్లోనే ఫుడ్ తినాలి మధ్యాహ్నం ఖచ్చితంగా అని ఒక రూల్ పాస్ చేయడం, ఇంట్లలో తెచ్చుకోవద్దని చెప్పడం, దానికి ఎక్కువ బిల్లు వేయడం, ఫుడ్ సరిగా లేకపోవడం, ఇటువంటి దీని మీద అట్లాగే రకరకాల పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆ మధ్య కొంతమంది పేరెంట్స్, కొన్ని విద్యార్థి సంఘాలు అక్కడ ఆందోళన చేస్తే, ఆ ఆందోళనకి మంచు మనోజ్ సపోర్ట్ చేశాడు, మద్దతు ప్రకటించాడు. అందువల్ల మంచు మనోజ్కి అక్కడ వాళ్ళల్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో వాళ్ళందరూ చేరి వాళ్ళ డబ్బులతో ఒక 100 ఫ్లెక్సీలు కూడా మనోజ్కి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు చెప్తూ పెట్టారు మొత్తం. అదే సమయంలో ఇటు మోహన్ బాబు, విష్ణు బ్యాచ్ వాళ్ళు కూడా ఫ్లెక్సీలు పెట్టారు. దాంతో ఈ ఫ్లెక్సీల్ని చించేసే కార్యక్రమం కూడా మోహన్ బాబు టీము. మోహన్ బాబు కొంతమంది రౌడీల్ని పిలిపించారని, ఢిల్లీ నుంచి బౌన్సర్లు కూడా వచ్చారని కూడా మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. ఏదైనా వీడియోలు చూస్తే కూడా పెద్ద ఎత్తున బౌన్సర్లు అయితే అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళందరిని పెట్టి ఇతను పెట్టిన మొత్తం ఆపేస్తారని చెప్తారు. వాటిని తీసేయడం, బ్యానర్లను చించేయడం అవన్నీ చేశారు. ఈ కాంటెక్స్ట్లో మంచు మనోజు అక్కడికి ర్యాలీగా బయలుదేరాడు. పెద్ద ఎత్తున తాజ్ హోటల్లో దిగారు తిరుపతిలో. అక్కడి నుంచి ర్యాలీగా కార్లలో, బైక్లో బయలుదేరారు. ఎప్పుడైతే ఇది ఈ వార్త మోహన్ బాబుకి అందిందో, మోహన్ బాబు గేట్లన్నీ క్లోజ్ చేయించాడు, బౌన్సర్లని కాపలాగా పెట్టాడు, పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశారు. పోలీసులు కూడా మనోజ్ని రావద్దని వార్నింగ్ ఇచ్చారు, కానీ మనోజ్ వినలేదు. ఫస్ట్ ఏమో మనోజ్ ఇదంతా చూసి ముందుగా డైరెక్ట్గా నారావారిపల్లికి వెళ్ళిపోయాడు. నారావారిపల్లి ఆల్రెడీ లోకేష్ ఉన్నాడు. లోకేష్ని పోయి కలిశాడు. అట్లాగే నారావారిపల్లిలో వాళ్ళ మేనత్త మేడసాని విజయమ్మను ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆమె మీ గొడవల్లో నువ్వు ఇప్పుడు నా దగ్గరికి రావడం కరెక్ట్ కాదని ఆమె రిజెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఏమైనా లోకేష్తో మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసులు సీరియస్గా చేశారు. ఈ లోపల మనోజ్ కూడా కొంత బౌన్సర్లు తీసుకెళ్ళాడు. మనోజ్ బౌన్సర్లు, స్టూడెంట్స్ వీళ్ళ మధ్య, అటు మోహన్ బాబు బౌన్సర్ల మధ్య మళ్ళీ గొడవలు జరిగాయి. ఇక్కడ ఎలాగ జరిగాయి సేమ్ రిపీట్ అయింది. సో ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఏదేమైనా మనోజ్ పోలీసుల్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఈ లోపల గేట్ దగ్గర కూడా కొంత హల్చల్ చేశాడు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఒరే ఎలుగుబంటి తీరా, ఒరే పంది అని అరుస్తున్నారు. మనోజ్ అరిచేసరికి వీళ్ళు కూడా అరుస్తున్నారు.
ఎవరినో ఒకటి సతీష్ ఎవరో పేరు పెట్టి తీయమంటున్నాడు. సో ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అయింది. ఆ పోలీసులు కూడా నవ్వుతున్నారు అక్కడ. సో ఈ కాంటెక్స్లో మొత్తానికి పోలీసులు అతనికి ఎస్కార్ట్ లాగా ఉండి కొంత క్లియర్ చేసి, అతని డిమాండ్ ఏంటంటే, నేను మా నానమ్మ తాతయ్య వాళ్ళిద్దరిని సమాధులు ఉన్నాయి, అట్లాగే మా కజిన్ ప్రసాద్ సమాధి ఉంది. ఈ 3 సమాధులకి నేను వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి నేను నా భార్య వస్తాం, అంతకంటే నేను ఇంకేం చేయను అని చెప్తే పోలీసులు మొత్తానికి అలో చేశారు. ఆ డైరీ ఫామ్ ఉంది అక్కడ, డైరీ ఫామ్ దగ్గర ఈ సమాధులు ఉంటే వెళ్ళి వచ్చారు. దీని మీద మోహన్ బాబు సీరియస్ అయ్యాడు. సీరియస్ అయ్యి కోర్టు ఆర్డర్ ఉంది, మనోజ్ రావద్దని, పోలీసులు ఎలా అలో చేస్తారని పోలీసులకి అప్పీల్ చేశాడు. అట్లాగే చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మనోజ్ మీద కేసు పెట్టాడు. ఇది కోర్టు ధిక్కరణ అని చెప్పి ఒక పత్రికా ప్రకటన కూడా మోహన్ బాబు రిలీజ్ చేశాడు. కోర్టుకు కూడా అప్పీల్ చేశాడు, ఇతని మీద కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి అని అప్పీల్ చేశాడు. అయితే మనోజ్ మాత్రం ఏం చెప్తున్నాడంటే, నేను ఆస్తులు అడగట్లేదు, ఇంకోటి అడగట్లేదు, నేను ఆస్తులు అడిగినట్టు ఎక్కడైనా ఏ ప్రూఫ్ అయినా ఉందా చూపించమనండి, నేను ఈ యూనివర్సిటీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాని మీద నేను మాట్లాడుతున్నాను, అంతకంటే ఏం లేదు. నేను మా ఫాదర్తో మాట్లాడడానికి కూడా మంచు విష్ణు అలో చేయట్లేదు. మంచు విష్ణు మా ఫాదర్ని మాయ చేసి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, మా మదర్ని కూడా అలాగే పెట్టుకొని నా మీద యాంటీగా ప్రకటన కూడా ఇప్పించాడు మా మదర్ దగ్గర. సో మంచు విష్ణుని ఇవన్నీ చేస్తున్నాను, నేనేమన్నా హంతకున్నా, హత్యలు చేస్తున్నానా, నేనేమన్నా క్రైమ్ చేస్తున్నానా, నేను మా ఫాదర్తో మాట్లాడి దీన్ని సాల్వ్ చేసుకుందాం అనుకుంటే ఆయనని కలవనీయకుండా విష్ణు చేస్తున్నాడు అనేది ఇతను ఆరోపిస్తున్నాడు ప్రధానంగా. అంటే మోహన్ బాబు ఏమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తను అరెస్ట్ చేయండి, 200 మందిని వేసుకొని వచ్చి గేట్లు బద్దలు కొట్టి వచ్చాడని మోహన్ బాబు అంటున్నాడు. సో ఇదేంటంటే ఇలా నిజానికి ఇది కుటుంబ వ్యవహారం, కానీ దీని నిజానికి మోహన్ బాబు మీద కొంత సానుభూతి ఉంది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, మీడియా పదే వాళ్ళ ఇంటికి పోవడం కావచ్చు, మీడియా మీద దాడి చేసి TV9 విలేకరి రంజిత్ని గాయపరిచినప్పుడు అతని ఎముక కూడా విరిగింది, అక్కడ రాడ్డేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కూడా మోహన్ బాబు కొంత సింపతి వచ్చింది. ఎందుకంటే ఆయన వీడియోలు రిలీజ్ చేయడం చాలా బాధగా, నేను మీ అమ్మ ఏడుస్తున్నాంరా అని మనోజ్ని ఉద్దేశించి చెప్పడం, అట్లాగే మీడియా మిత్రులకు సారీ చెప్పడం, ఇవన్నీ కొంత సింపతి కలిగించాయి. ఒక పెద్ద ఆయన, ఒక 78 ఏళ్ళు పెద్ద ఆయన్ని ఇలాగా హింసించడం కరెక్ట్ కాదు, ఆయన ఎంతో కష్టపడి పైకొచ్చాడు, ఆయన సొంతంగా సంపాదించిన ఆస్తులు అవి, మనోజ్ ఇలా చేయడం కరెక్ట్ కాదన్న ఒక ఇదైతే అట్మాస్ఫియర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆయన కేసులు కూడా ఎదుర్కొన్నాడు. ఆయన మీద హత్యాయత్నం కింద కేసు పెట్టారు, 109 BNS సెక్షన్ కింద కేసు పెట్టారు. బట్ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక స్టే ఆర్డర్ లాగా, అంటే ఒక 4 వారాల పాటు ఇతన్ని అరెస్ట్ చేయకండి అని ముందస్తు బెయిల్కి సంబంధించిన విచారణలో 4 వారాలకు పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే హైకోర్టు ముందస్తు బెయిల్ని రిజెక్ట్ చేసింది. సో ఈ క్రమంలో అది ఇక్కడితో ఆగి ఉంటే మోహన్ బాబుకి సింపతి ఉండేది. అది ఇంకా మళ్ళీ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళడం, అక్కడేందంటే అసలు మోహన్ బాబుకి ప్రధానంగా ఆదాయ వనరు అవే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, విష్ణుకైనా మోహన్ బాబుకైనా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఫ్లాపే, ప్రతి సినిమాలో డబ్బులు పోతున్నాయి. ఇప్పుడు కన్నప్ప పరిస్థితి చూస్తే కూడా దాని మీద భయంకరమైన నెగిటివిటీ ఉంది, ఎక్కడ పాజిటివ్ వ్యవహారం లేదు. ఇవాళ గేమ్ చేంజర్ లాంటి దానికే జనం వెళ్ళడానికి సంకోచిస్తున్నారు. అలాగా కన్నప్ప చూస్తేమో ఏ ఎలిమెంట్ కూడా ఎగ్జైటింగ్గా లేదు, 150 కోట్ల బడ్జెట్ అంటున్నాం. ఈ కాంటెక్స్లో వాళ్ళకి ఆదాయం వచ్చేది నికరంగా ఆ ఇన్స్టిట్యూట్సే. అక్కడ కూడా పోయి ఇప్పుడు గొడవలు జరిగితే దాని రెప్యుటేషన్ కూడా పడిపోయి అక్కడ అది కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అది మరింత ఆందోళనకి మోహన్ బాబు అండ్ విష్ణు ఆందోళనకు గురేట్గా జరుగుతుంది. అసలు వీళ్ళు ఎందుకు దీన్ని పరిష్కరించుకోవడానికి ట్రై చేయట్లేదు? ఎవరినన్నా పెద్దవాళ్ళని, లోకేష్ లాంటి వాళ్ళు కావచ్చు, రజనీకాంత్ లాంటి వాళ్ళు కావచ్చు, సో పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగితే మంచు మనోజ్ కూడా గట్టిగా చెప్పగలుగుతారు కదా అనేది ఉంది. మంచు మనోజ్ కూడా సర్కిల్ ఉంది, చాలామంది పెద్ద హీరోలు మంచు మనోజ్కి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా తిరుపతి పోకముందు కూడా ఇక్కడ కూడా వాళ్ళు మెగా ఫ్యామిలీతో సంబంధించిన హీరోలతో, వైష్ణవ్ తేజ్ కానీ ఇలాంటి వాళ్ళతో అంతా అతను సంక్రాంతి జరుపుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ అర్థమైంది ఏమంటే ఇద్దరూ తగ్గట్లేదు. మంచు మనోజ్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. మంచు మనోజ్ ఏం చెప్తున్నానంటే, నా భార్యని ఇన్వాల్వ్ చేశారు, కేసులో పెట్టారు, నేను మా నాన్న పేరు ఎక్కడ కేసులో పెట్టలే, కొంతమంది ఆగంతుకులు నా మీద దాడి చేశారని చెప్పాను తప్ప మా నాన్న పేరు పెట్టలేదు. కానీ మా నాన్న మాత్రం నా పేరు, నా భార్య పేరు కూడా పెట్టారు, అది విష్ణు చేసిన పని.
సో నా భార్యకి తల్లిదండ్రులు లేదు, తల్లైనా తండ్రి అయినా నా భార్యకి నేను. సో నా భార్యని ఇరికిస్తే నేను ఊరుకా ఉన్నాను అతను అంటున్నాడు. దీన్ని ఏదైనా ఇది పోలీసులో కోర్టులో పరిష్కరించుకునే అంశం కాదు. వాళ్ళ ఫ్యామిలీనే పంచాయతీ పెట్టి చేసుకోవాలి. ఇది మోహన్ బాబుకు కూడా ఆయన లైఫ్లో కానీ కెరీర్లో కానీ అతిపెద్ద మచ్చగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.